కార్యక్రమంలో నడుస్తుంది. మనది కూడా ప్రోగ్రామ్ ఉంది. కావున జిల్లా కలెక్టర్ గారు అటు వెళ్ళడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారికి కార్యక్రమాలన్నింటిలో కూడా వారి ముద్ర వేసి ఉన్నారు. సో వారికి నా యొక్క దుర్గాప్రసాద్ గారు, మన సూపరింటెండెంట్ గారు ప్రతిమారాజ్ గారు, అలాగే జేజేపీ మెంబర్ అయినటువంటి శ్రీలత గారికి ఉన్నారు, ఐసిడిఎస్ బ్లాక్ సిడి కోర్స్ ఉన్నారు, ఏసిడి కోర్స్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఫ్రమ్ మైనారిటీ స్కూల్స్ కాలేజెస్ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క పాఠశాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని పాఠశాలలో మనము కాంపిటీషన్స్ నిర్వహించినాము. ఆ యొక్క కాంపిటీషన్స్ నిర్వహించిన స్కూల్స్, కేజీబీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, అలాగే మా యొక్క బాలసదనం పిల్లలు వీరందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి చిన్న వాళ్ళకి నా యొక్క ఆశీర్వాదాలు ఇస్తున్నాను. ముఖ్యంగా మనం ఈనాడు గర్ల్ చైల్డ్ అడాలసెంట్ గర్ల్స్ ది గర్ల్ చైల్డ్ డే 24th ఉంటుంది. మనకి వివిధ కార్యక్రమాలు ప్రతి ప్రాజెక్ట్ లో నిర్వహించారు కాబట్టి మనం ఫైనల్ గా ఇవాళ జిల్లా స్థాయిలో గర్ల్ చైల్డ్ డే ఆడపిల్లలకు ఇటువంటి ప్రత్యేకమైన ఏ దానికైనా ఏ ఈవెంట్కైనా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనేది ఏర్పాటు చేస్తే ఆ రోజున వారి యొక్క ప్రత్యేకతలు మనం గొప్ప చెప్పుకుంటాం. ఒక మదర్స్ డే, ఒక ఫాదర్స్ డే లాగా ఒక గర్ల్ చైల్డ్ డే కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ నిర్వహించుకోవడానికి కారణం ఏంటంటే అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి ఆడపిల్లలు కొన్ని వివక్షతకు గురవడము, కొన్ని రకాలైనటువంటి అరాచకాలకు గురవడము, ఇతరత్ర కారణాల వల్ల, అపోహల వల్ల ఆడపిల్లలు వద్దనే వద్దు, మనకి మగపిల్లలు ఉంటే ఏ ఖర్చు లేదు, ఎటువంటి రక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు, చెడ్డీ వేసుకోనన్నా కనీసం డోస్ కట్టుకోనన్నా పిల్లలు బతుకుతారని ఒక మనుషులు ఉండిపోయింది. కానీ నేడు సమాజంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఖర్చు విషయంలో కానీ మరి ఇతర విషయంలో చూసుకుంటే మగపిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు ఆడపిల్లలకు కూడా అవుతుంది. వారి కోసం భయపడిన అవసరం లేదు. క్రితము మనకి 2011లో జరిగిన సెన్సస్ కి ఇప్పుడు జరిగిన సెన్సస్ కి చూస్తే చాలా వరకు మన 24 మంది ఆడపిల్లలు ఉన్నారు ప్రతి 1000 మందికి. ఇది మన జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో ఇది మనందరి యొక్క గర్వకారణంగా చెప్పుకోవచ్చు. వివిధ హెల్త్ డిపార్ట్మెంట్స్, అవేర్నెస్ డిపార్ట్మెంట్స్, ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కలిసి పోరాడి మన యొక్క పిల్లల యొక్క స్ట్రెంగ్త్ ని 984కి మనము పెంచి ఉన్నాం. ఈ అందరి క్రెడిట్ మనందరికి వస్తుంది కాబట్టి అందరికి మరోసారి చప్పట్లతో మన యొక్క క్రెడిట్ మనము ధైర్యం తెచ్చుకుందాం. అయితే ముందుగా నేను ఒక చిన్నపాటి పీపీటీ మా నిజామాబాద్ జిల్లాకి మేము ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఈ గత 10 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న కార్యక్రమాలను కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను. స్లైడ్స్
సార్ మన అడిషనల్ కలెక్టర్ సార్ గారు వేదిక మీదకి పిలిపించారు. ఈ అమ్మాయిని అందరూ చూడలే కదా చెప్పండి. ఇంతకుముందే నేను ఆడబిడ్డే ఇంటికి దీపం అప్పుడప్పుడే వాస్తవంగా ఇప్పుడే ఇక్కడ నిలబడి రాసిన అది ఏదైనా చేస్తుందని ఇంతకుముందు రసూల్ మేడం ఎట్లయితే మాట్లాడారు ఈ మొత్తం సభనంతా అల్లాడిచ్చేసింది కదా. ఇతాన్షికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో చిన్న కళాకారుని చక్కగా స్టేజ్ మీదకి పిలిచి ఇతాన్షిని అభినందించిన మన కలెక్టర్ గారికి అలాగే మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు మీరు అభినందించాల్సిన. ఇప్పుడు జేజేబీ సభ్యురాలు శ్రీమతి శ్రీల వేదిక మీద అతిరథ మహారథులు ముఖ్యులు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి ఈరోజు విచ్చేసినటువంటి నా నమస్కారాలు. అలాగే నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా విచ్చేసినటువంటి మన అమ్మాయిలందరికీ కేజీబీవీ మరియు కేంద్రీయ విద్యాలయ మన బాలసన విద్యార్థినులందరికీ శుభాభివందనలు. ఈరోజు మనం ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో బేటీ బచావో అలాగే నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ ఈ సందర్భంగా మనం అందరం ఇక్కడ ఏకీకృతమై ఈ శుభ సమయాన్ని మనము గడుపుతున్నాము, స్పెండ్ చేస్తున్నాము ఇలా అందరితో కలిసి. మరి ఇది ఒకరే కేవలం ఒక్క రోజుకే పరిమితమా అంటే కాదు, దీన్ని ఇలాగే కొనసాగించాలి, ప్రతిరోజు మనము కార్యాచరణలో ఉంచాలని నా ఉద్దేశం. అలాగే గర్ల్స్ అందరూ అమ్మాయిలు చాలా పటిష్టం అవ్వాలి. మరి ఆడపిల్లని పుట్టనిద్దాం, తనని బ్రతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అని అనుకుంటున్నాం. కేవలం నినాదాలకే సరిపోతాయా? మరి కాదు. ప్రతి ఇంట్లో ఒక గర్ల్, ఒక అమ్మాయి ఉంటే ఎంతో అది చాలా సందడిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా, మనందరికి తెలుసు. అలాగే మరి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టాలి. కేవలం మాటల్లోనో స్లోగాన్స్లోనో ఇలాంటి డేస్ సెలబ్రేషన్స్తో పరిమితం కాకుండా ప్రతి ఒక్కరం కూడా మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. మనం రక్షణ ఇవ్వాలని, వాళ్ళని ఎదగనివ్వాలి. ముఖ్యంగా ఇందాక మన డిడబ్ల్యూ మేడం గారు చెప్పినట్టుగా అన్ని కోణాలు, అన్ని రంగాల లోపల ఆడపిల్లలకి రక్షణనివ్వాలి, వాళ్ళని ఎదగనివ్వాలి. దానికి ముఖ్య కారణం ఏంటి? మరి మొదటి స్టెప్ ఏంటి? చదువు ఉంటే మనము అన్ని రంగాల లోపల ఎదుగుతాం, పైకి రాణించగలుగుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లలందరూ ముఖ్యంగా శారీరక దృఢత్వాన్ని కూడా వాళ్ళు అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు మనకు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ ఇలాంటివన్నీ కొన్ని మైండ్లో పెట్టుకొని మనము ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని మైండ్లో ఉంచుకొని మనం ముందుకు నడుచుకోవాలి. స్కూల్లో కానీ, కాలేజ్, బయటికి వెళ్ళినప్పుడు ఇలా. సో వన్స్ అగైన్ అందరికీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ సందర్భంగా పిల్లలందరికీ శుభాభివందనలు. థ్యాంక్ యూ అమ్మా. చాలా మాననీయ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి అందుకుంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో మంచి చక్కని డాన్సర్ ఎదగాలని మనం అందరూ దీవిద్దాం. అలాగే మన మేడం చెప్పినట్టు ఉన్నానా లేనా? అయ్యి ఎవరు మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ. సో నా లోపల మెలనిన్ అనే పదార్థము శరీరానికి రంగునిచ్చే పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి నేను నల్లగా డాంబర్ రోడ్లు ఎక్కువ ఉన్నానా? థ్యాంక్ యూ. సో గౌరవనీయులందరికీ, స్టేజ్ మీద అలంకరించిన వాళ్లకు, డియర్ స్టూడెంట్స్, మళ్ళీ తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు మీడియా మిత్రులకు, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వారికి లేబర్ ఆఫీస్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు, లేట్ అవర్స్ అయినా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. మేము
చిన్నపిల్లలను బడికి వెళ్ళాలని, చైల్డ్ లేబర్గా ఉండకూడదు అని, చైల్డ్ లేబర్ అనే పదమే ఉండద్దు అని నిజామాబాద్ డిస్టిక్లో అనేక ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. అంటే అనేక దాడులు చేస్తున్నారు. ఇవాళ కూడా ఆపరేషన్ స్మైల్ అని నడుస్తుంది. ఇక్కడ మన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరి ఉన్నారు. వాళ్ళకు కూడా మేము చైల్డ్ లేబర్ లేకుండా, అంటే పడావో అనే పదంలో బేటీ బచావో అనే పదం వేరే స్ఫూర్తినిస్తున్నప్పటికీ కూడా, వేరే ఆలోచన ఇస్తున్నప్పటికీ కూడా, బేటీ పడావో అనే దానికి ఈ స్టూడెంట్స్ రేషియో పెరగాలని, చిన్నపిల్లలు పనిలో ఉండకూడదు అని షాప్స్లలో కానీ లేదా ఇటుక బట్టీలలో కానీ లేదా ఇతరత్ర ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ దాడులు చేస్తున్నారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, ఇట్లా వివిధ రకాలైన వాళ్ళు వచ్చేసి దాడులు చేసి చిన్నపిల్లలు బడిలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చిన్నపిల్లలను బడికే పంపాలని వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ ఇట్లా చేస్తూ నిజామాబాద్ జిల్లాలో దాదాపు అనేక దాడులు చేస్తూ కూడా ఈ నెల 1 నుంచి 31 వరకు కూడా ఆ ప్రోగ్రాం జరుగుతుంది. మళ్ళీ తర్వాత జూన్ జూలైలో కూడా ఒకసారి జరుగుతుంది. కాబట్టి మన దగ్గర పిల్లలు మేడం గారు చెప్పినట్టు రేషియో 1000 మగవాళ్ళు ఉంటే 998 మంది చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు అని ఉన్నది. కానీ 50% ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ప్రకారం కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తుంటారు. దయచేసి మీ తల్లిదండ్రులకు మీరు ఒక సందేశం చెప్పాలి. ఏంటి అని అంటే, మేము ఎప్పుడన్నా పనికి పోమంటే మేము పోమని చెప్పాలి. ఇది చెప్తారా? మీ కుటుంబం కాకుండా మీ ఇంటి పక్కలలో కూడా, మీ ఊర్లలో కూడా ఎవరైనా పనికి పంపిస్తుంటే మాకు ఎవరికైనా మీ హెడ్ మాస్టర్ కూడా మీరు చెప్పేసి మాకు ఆ సందేశం ఇస్తే లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చేసి వాళ్ళని బడికి పంపించే ఏర్పాటు చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి చిన్నపిల్లలు బడిలోనే ఉండాలి, చిన్నపిల్లలు పనిలో ఉండద్దు. ఇది లేబర్ డిపార్ట్మెంట్ యొక్క నినాదం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నపిల్లలందరూ బడిలో ఉండాలి. థ్యాంక్ యూ. నేను ఆడపిల్లగా పుట్టినందుకు చాలా సంతోషంగా భావిస్తాను. జనవరి 24, 2008 నుంచి మనం ఈ బేటీ పడావో బేటీ బచావో అనే నినాదాన్ని మన ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆరోగ్యాన్ని పుట్టనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం. పుట్టబడేది ఆడబిడ్డ మగబిడ్డ అని అడగవద్దు. అది చట్టంటే నేరం చేయకండి, నేరాన్ని ప్రోత్సహించకండి, శిక్షకు గురికాకండి. ఆడపిల్ల అంటే అసలు వేళ ఆడజాతి అరిశక్తికి ప్రతిరూపం. ఆరాధన చూడండి. థ్యాంక్ యూ అనేలా. థ్యాంక్ యూ మేడం. ఓకే, బాలసదన్ నుంచి తొందరగా రావాలన్నా, టైం తక్కువ ఉంది. గట్టిగా చెప్పండి. My name is Venela. I am studying in 5th class. My name is Keerti. I study 5th class. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కలదారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కలదారను నేనురా. ఉన్న 2 ఎకరాలు కల్లా చూడరే, మా నాన్న గది కర్రు పట్టి పొలము దున్నరే, మా నాన్న గది కర్రు పట్టి పొలము దున్నరే. కట్నం కింద అంతా కగురాసి ఇచ్చినాం,
గారి చేతుల మీదుగా మన ముఖ్య అతిథి చేతుల మీదుగా మర్చిపో లేదయ్యో నా సంకలమేడితో సాలేదు చాలు నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో సాలేదు చాలు నానయ్యో నేను నానయ్యో ఇంకా ఇట్లాంటి పాట కూడా ఉండేది. ఇప్పుడు మరి ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఇద్దరు చిన్నారులకు అందరికి ఇస్తారమ్మా వెళ్ళేటప్పుడు హెల్త్ కిట్ చెప్పలు కొట్టాలి అందరూ కూడా. అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ యాదరెడ్డి గారికి, డీసీపీ సార్కి, డిడబ్ల్యూఓ మేడం అండ్ మైనార్టీ వెల్ఫేర్ మేడం, యోహన్ సార్ అండ్ మేడం అందరికీ నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ మరియు వారి టీచర్స్కి, ఐసిడిఎస్ టీచర్స్ అండ్ పిఓస్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ సైలెంట్ కూర్చోండమ్మా. ఇక్కడ స్టాఫ్ 4 లైన్లకు ఒక డే సెలబ్రేషన్స్లో మనందరం ఇక్కడ కూడి ఉన్నాము. సో we should be feeling proud and happy. All of us are girls or and being a doctor, హెల్త్ గురించి చెప్పకుండా మాట్లాడలేం కాబట్టి వాట్ ఈస్ హెల్త్? హెల్త్ అంటే ఏంటో తెలుసా? ఓన్లీ ఆరోగ్యం. ఆరోగ్యానికి డెఫినేషన్ తెలుసా? హెల్త్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్. అంటే ఓన్లీ జ్వరం లేకుండా ఉంటే ఆరోగ్యం అని కాదు. సో ఫిజికల్గా ఆరోగ్యంగా ఉన్నామా, మెంటల్గా ఆరోగ్యంగా ఉన్నామా అండ్ సోషల్గా కూడా ఆరోగ్యంగా ఉన్నామా, అప్పుడే మనం హెల్తీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫిజికల్ ఆరోగ్యం గురించి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అడల్ట్స్ అండ్ గర్ల్స్ అందరికీ మనం హైట్, నార్మల్ హైట్ 15% ఆఫ్ నార్మల్ హైట్ ఈ ఏజ్ గ్రూప్లోనే అచీవ్ చేస్తాం. అలాగే 40% ఆఫ్ నార్మల్ వెయిట్ మనం ఎంత ఉండాలో ఆ వెయిట్లో 40% మనం ఇప్పుడే ఈ అడల్ట్స్ ఏజ్ గ్రూప్లోనే అచీవ్ చేస్తాం. సో దానికి అంత మేజర్ పర్సంటేజ్ మనం ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఎంత మంచి ఆహారాన్ని తీసుకోవాలి. సో న్యూట్రిషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా 2200 క్యాలరీస్కి తగ్గకుండా మనం ఆహారం తీసుకున్నట్టయితేనే మనకు కావాల్సిన ఎదుగుదల ఉంటుంది అండ్ హైట్ అండ్ వెయిట్ అచీవ్ చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి మీరు చూసుకోండి మనం ఎంత క్యాలరీ మన ఆహారం తీసుకుంటున్నాం, ఆ 2200 మనం క్రాస్ చేస్తున్నామా లేదా అని. ఎందుకంటే ఈ టైంలో తీసుకున్న ఆహారం మీకు లైఫ్ టైంకి కూడా మంచిగా గ్రోత్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మన హెల్త్ కూడా 100% నార్మల్ ఉంటుంది. ఫ్యూచర్లో మీ అందరూ ఇప్పుడు గర్ల్స్గా ఉండొచ్చు, తర్వాత వైఫ్స్ అవుతారు, తర్వాత మదర్స్ అవుతారు, గ్రాండ్ మదర్స్ అవుతారు. ఒక ఉమెన్ బాధ్యత గర్ల్గా పుట్టినప్పుడే ఎండ్ అవ్వదు, గ్రాండ్ మదర్గా కూడా చేస్తూనే ఉంటాం మనం బాధ్యతలు. సో అంతవరకు మన హెల్త్ బాగుండాలి అంటే ఈ టైంలో మనం చక్కటి ఆరోగ్యాన్ని అందుకోవాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దెన్ కమింగ్ టు మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ గురించి చూసుకున్నట్టయితే ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో చాలా వరకు టీనేజర్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అని వేరియస్ హార్మోన్స్ ఉంటాయి. వాటి వల్ల ఎక్కువ అవడం మూలంగా, కొన్ని తక్కువ అవడం మూలంగా మనకి ఒక రకమైన మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. అమ్మ చిన్న మాట అనగానే వెంటనే కోపం వచ్చేస్తుంది. టీచర్ ఎవరినైనా ఒకవేళ కరెక్షన్ చేయడానికి ఏదైనా చెప్పినట్టయితే దాన్ని పాజిటివ్గా తీసుకోం మనం. నన్నే ఎందుకు తిట్టింది, నన్నే ఎందుకు చేస్తుంది అని ఆ యాంగిల్లో వెళ్ళిపోతాం. సో అటువంటి మెంటల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ ఈ ఏజ్ గ్రూప్లో మీకు ఉంటుంది. సో ఆ హార్మోన్స్ నుంచి వచ్చే ఒత్తిడిని జయించి మీ అందరూ కూడా ఇప్పుడు మీరు విజేతలు అవ్వాల్సి ఉంటుంది. సో ఆ దానికి కావాల్సిన హెల్ప్ మీ టీచర్స్ నుంచి, మీ పేరెంట్స్ నుంచి, అలాగే మాలాంటి డాక్టర్స్ నుంచి, హాస్పిటల్స్ నుంచి తీసుకోవచ్చు. ప్రతి దగ్గర కూడా ఒక సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ అనేది ఉంది.
ఇంతకుముందు సైకాట్రీ అంటే సరిగా లేని వాళ్ళు, పిచ్చి వాళ్ళు, అలాంటి వాళ్ళే వెళ్తారు అని ఒక అపోహ. ఇప్పుడు అలా లేదు. మనకి కొంచెం మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉన్నా, కొంచెం డిప్రెషన్ వచ్చినా, కొద్దిగా యాంగ్జైటీ ఉన్నా వెంటనే మీరు డాక్టర్స్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ ఏజ్ గ్రూప్లో మనం 50 to 75% డెత్స్ ఈ చిన్నపిల్లలు ఆర్ అడల్సెంట్ ఏజ్ గ్రూప్లో గర్ల్స్లో 50 to 75% డెత్స్ సూసైడ్స్ వల్లనే అవుతున్నాయి. సో దాని మీద అంటే మీరు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, ఆలోచనలు మటుకు ఎలాంటివి చేస్తున్నారు. సో ఇటువంటి ఆలోచనలు రాకుండా మనం మెడికల్ హెల్ప్ తీసుకోవడంలో ఎటువంటి పొరపాటు లేదు. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీని గురించి మీరు ఆలోచించాలి. దెన్ థర్డ్ పాయింట్ మీరు సోషల్ ఇన్స్టెబిలిటీ. మనం సోషల్గా ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఈ సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటున్నాం, ఎంత నెగిటివ్గా తీసుకుంటున్నాం. అది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అనమాట. మంచి గ్రహిస్తే సోషల్ మీడియాకి మించిన మంచి వెపన్ లేదు. అలాగే చెడు తీసుకుంటే మిమ్మల్ని పక్కదారుల్లో పట్టడానికి అంతకంటే మించిన ఆయుధం లేదు. సో మీరు డిసైడ్ చేసుకోవాలి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మంచిగా చెడుగా. సో సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడా మీరు ఆలోచించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఏజ్ గ్రూప్లో అడల్సెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎయిమ్ అండ్ గోల్ ఏర్పరచుకోవాలి. ఎయిమ్ లేకుండా, గోల్ లేకుండా లైఫే ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఏం అవ్వాలనుకుంటున్నారు మీరు ఈరోజు? ఒక టీచరా, ఒక డాక్టరా, ఒక ఇంజనీరా, ఒక ఆఫీసరా, ఒక కలెక్టరా, ఒక పోలీస్ పర్సనా, లేకపోతే ఒక ఆర్టిస్టా? ఎవరు ఏమని అవ్వాలనుకుంటున్నా నిజాయితీగా దాని మీద మనసు పెట్టి ఆ రోల్ని, ఆ గోల్ని మీరు అచీవ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నించాలి. ఈ రోజు నుంచి మీరు ఆలోచన చేయండి. అండ్ ఫైనలీ ద థీమ్ ఈజ్ ఈక్వాలిటీ స్టార్ట్స్ ఎట్ హోమ్, రైజింగ్ యువర్ గర్ల్స్ విత్ అంబిషన్. ఈక్వాలిటీ హోమ్లో ఉందా? ఇంతకుముందు మనకి కలెక్టర్గా యోగితారాణా మేడం ఉండేవారు. మేడం చెప్పేవారు ఒక చికెన్ లెగ్ పీస్ వస్తే రాగానే మదర్ ఒక బాయ్కి ఇవ్వడానికో లేకపోతే ఫాదర్కి ఇవ్వడానికో పక్కన పెడతారు అని. అటువంటి ఇన్ఈక్వాలిటీ ఇంట్లో ఉంది. సో మీరు కూడా మీ రైట్స్ కోసము మీరు ఇంట్లో కూడా అడగాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం రైట్స్ అడిగినప్పుడు మీ బాధ్యతను కూడా నిర్వర్తించాలి. అండ్ మీ అందరూ కూడా యాజ్ సెడ్ ఎవ్రీబడి షుడ్ గో అవుట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ హాల్ విత్ ఏ గుడ్ ఎయిమ్ అండ్ గోల్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్. Thanks madam for giving me this opportunity. National Girl Child Day celebrations ki Beti Bachao Beti Padhao ane నినాదం తోటి 2015 నుంచి మనము తీసుకెళ్లిన ఈ మీటింగ్కి నన్ను పిలిచినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్న శ్రీమతి రసూల్ బి గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న శ్రీ యాదిరెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మన సూపరింటెండెంట్ మన మేడం గారికి, ప్రతిమారాజు గారికి, మరి యోహాన్ గారికి, డిఓ గారికి, అందరినీ కూడా ఇంత క్రమశిక్షణతోటి తీసుకొచ్చిన టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మనం చూస్తున్నాం గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో నేను చాలామంది నా స్నేహితులందరికీ కూడా, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళందరూ కూడా నాతో వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మాకు ఒక కూతురు ఉంటే బాగుండేదని నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీటింగ్లో. వాడు పొద్దున కొడుకేమో ఒక కారు తీసుకొని పోతాడు, వాడేమో సాయంత్రం తీసుకొని పోతాడు. ఎప్పుడు వస్తున్నావో చెప్పడు, ఏం చేస్తున్నావో చెప్పడు. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే డాడీ మా ఫ్రెండ్స్తో ఉన్నామని అన్న ఒక్క మాటనే చెప్తుంటారు. అయితే ఇంటికి వస్తే పెద్దవాడు ఉండడు, చిన్నవాడు ఉండడు. అదే కూతురు ఉంటే డాడీ రాలేదని చెప్పేసి తండ్రి గురించి ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. అయితే చాలా సన్నివేశాల్లో నాకు ఒక కూతురు ఉన్నది. నా కూతురు నేను రాత్రి వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా నిద్రపోయేది కాదు. సో రాత్రి లేట్ నైట్ వచ్చి ఏదైనా కేసు అయినా కానీ నేను వెళ్తే నా వైఫ్ కానీ నా కొడుకు ఎవరు కూడా రాకున్నా కానీ నా కూతురు వచ్చి నా వైఫ్ లేపి
తీసుకొచ్చేది అనమాట, డాడీ వచ్చిందని చెప్పి మోటార్ సైకిల్ చప్పుడుకి. అంటే ఇంట్లో చిన్నతనంలో ఒక కూతురు ఒక వాచ్ డాగ్గా, తండ్రిగా వాచ్ డాగ్ లాగా ఎదురు చూస్తూ డాడీ రాలేదని చెప్పేసి చూస్తూ ఉండేది. అదే పెళ్లి కాకముందు నా తల్లి ఎదురు చూసేది, అరే ఈరోజు ఇంకా రాలేదు. అప్పుడు మాకు సెల్ ఫోన్స్ లేవు, ఒకవైపు పోలీస్ స్టేషన్లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. సో ఇంటికి కమ్యూనికేట్ చేయడానికి కూడా ఫోన్ ఉండేది కాదు, చాలా కష్టంగా. తర్వాత ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి. ఆ ల్యాండ్ ఫోన్ కూడా రిజిస్టర్ చేసినాక 10 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఫోన్ వచ్చింది. మీకు ఇప్పుడు 5 నిమిషాల్లో మొబైల్ ఫోన్ వస్తుంది. సో అప్పుడు మా మదర్ తల్లి వెయిట్ చేసేది, ఇంకా జయరామ్ ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి. సో అట్లా ఇంటికి దీపం ఇల్లాలని ఎందుకంటారంటే ఇటువంటి సన్నివేశాలు గుర్తుపెట్టుకొని అంటారు. సో నేనేమంటున్నా అంటే మీరందరూ కూడా అదృష్టవంతులు. మీరు మీ కుటుంబాన్నే కాదు ఈ సొసైటీని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీకే ఉంది. నేను ఒకటే మనం నమ్ముతాను, అమ్మాయిలు ఎప్పుడు కూడా చాలా హార్డ్ వర్కింగ్, చాలా డిటర్మైన్డ్గా, చాలా సిస్టమేటిక్గా ఉంటారు, చాలా క్రమశిక్షతలో ఉంటారని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. అది నేను నా ఇంట్లో కూడా ప్రతిరోజు చూస్తూ ఉంటాను. సో చెల్లెని చూసి నేర్చుకోరా అని చెప్పి మా పెద్ద కొడుకు నేను మందలించేవాడిని. సో ఎన్నో విషయాల్లో మందలించినా కానీ డెఫ్ ఇయర్ అంటే చోటోన్ మీద శంకున్నట్టు కొడుకు పట్టించుకునేవాడు కాదు. కానీ నా కూతురు చాలా సెన్సిటివ్గా, చాలా ఎప్పుడు కూడా ఒక మాట పడేది కాదు. అందుకే నేను ఈ బేటీ బచావో బేటీ పడావో కన్నా ముందు, ఈ స్లోగన్ రాకముందు నుంచే ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క చదువుకున్న ఇంట్లో కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ కూతురికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది వస్తూ ఉండాలని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మనము నిజామాబాద్ డిస్టిక్లో చూస్తే 984 ఉంది. అది నేను అనుకుంటా రీసెంట్ సర్వేస్లో చూస్తే నేను అనుకుంటా 1:1 అవుతుందని చెప్పి, నేను నెక్స్ట్ సర్వే వరకు మీరు ఇది 1:1 అంటే 1000:1000 అవుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. గత 6 నెలలుగా నేను నిజామాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్నాను. ఏ కార్యక్రమం చూసినా, ఈరోజు మార్నింగ్ మన డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారు ఒక కార్యక్రమం అరేంజ్ చేస్తే అందులో 1250 మంది అమ్మాయిలు కరాటే డెమాన్స్ట్రేషన్ చేశారనమాట. అయితే ఇదే కాకుండా నిన్న 26 జనవరి రోజు కూడా కలెక్టరేట్లో, తర్వాత మా కమిషనరేట్లో కూడా జరిగే కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా అమ్మాయిలే పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఈ ఫ్యూచర్ మీద ఉన్న ఇంట్రెస్ట్. తర్వాత ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా చాలా విషయాలు మేడం గారు నాకు కూడా తెలియని మెడికల్ విషయాలు కూడా చెప్పారు. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక నోట్బుక్ క్యారీ చేస్తూ ఈ పాయింట్స్ అన్ని కూడా మన మెమరీ అనేది ఏంటంటే మన మైండ్లో ఒక 50 GB 75 GB ర్యామ్ వరకే ఉంటుంది, మిగతాదంతా మనం మర్చిపోతూ ఉంటాం. సో మీరు ఏం చేయాలి, ఒక నోట్బుక్ తెచ్చుకొని ప్రతి ఒక్కటి కూడా రాసుకొని అట్లీస్ట్ మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు దాన్ని రివైజ్ చేసుకుంటూ మంచి మంచి వాక్యాలు మనకి ఫ్యూచర్లో పనికొచ్చే విషయాలన్నీ కూడా రాసుకొని మీరు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి, మీరు మన ఇంటికే కాదు, ఈ జిల్లాకే కాదు, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తేవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఒక లాస్ట్ 2 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీ అందరికి కూడా పోలీస్ తరఫున కొన్ని సూచనలు, మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే, మీకు ఎలాంటి ఎమర్జెన్సీ రావాలని నేను కోరుకోను, కానీ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా 100 నెంబర్ మాత్రం కంపల్సరీగా డయల్ చేయండి. మీ దగ్గర ఫోన్ లేకున్నా కానీ మీ దగ్గర పక్కన ఉన్న వారి ఫోన్ నెంబర్తో అయినా కానీ కంపల్సరీగా 100 డయల్ చేయండి. ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, స్కూల్లో ఎలాంటి టీచింగ్ ఉన్నా కానీ మీరు జస్ట్ ఓన్లీ ఓపెనింగ్ మన పేపర్లో కానీ మన షీ టీమ్స్ అని ఉంటుంది మన దగ్గర, మన RSI గారు శ్రవంతి గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా స్కూల్స్కి విజిట్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి ప్రాబ్లము, ఎలాంటి వేధింపులు ఏమైనా ఉన్నా కానీ, ఎవరైనా మెసేజెస్ పెట్టినా కానీ, మీకు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హరాస్మెంట్ చేసినా కానీ మీరు షీ టీమ్స్ అని ఉంటుంది, ఆ షీ టీమ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే మనము గత స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కానీ చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రిక్ట్ యాక్ట్ అని ఉంది. ఎప్పుడో మనం చిన్నప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పుడే తీసుకొచ్చిన చట్టం కూడా అమలు చేస్తున్నాము. కానీ చాలా ప్లేసెస్లో అమ్మాయిలకు బిలో 18 years పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. నేను రీసెంట్గా ఒక పేపర్లో చదివాను, కామారెడ్డి డిస్టిక్లో ఆ అమ్మాయికి 14 ఏళ్లలో పెళ్లి చేశారు, తల్లిదండ్రులు అత్తగారింటికి పంపించారు. అత్తగారింటి నుంచి మన సంక్రాంతికి అమ్మగారింటికి వచ్చిన తర్వాత గొడవైంది. గొడవైన తర్వాత
డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కాల్ చేశారు. మాకు కాల్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ మాకు రాదండి అని చెప్పి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించి ఆ చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రిక్షన్ యాక్ట్ కింద వాళ్ళ తల్లిదండ్రులని, భర్తని, తర్వాత అత్తమామలందరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. సో ఎక్కడైనా సరే మీ దృష్టికి అలాంటిది వస్తే మీరు 100 నెంబర్ డైల్ చేస్తే మీకే కాదు మీ తోటి మిత్రులకు ఎవరైనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీరు డైల్ చేసి మీ ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము కాన్ఫిడెన్షియల్ పెట్టి మీ రెస్క్యూకి రాగలుగుతామని చెప్పేసి మనం చేస్తూ, అలాగే ఇంతకుముందు మన యోహన్ గారు చెప్పినట్టుగా మనం చైల్డ్ ఎవరైతే కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళని తల్లిదండ్రులు కానీ ఏదైనా కార్మికులుగా పనిచేపిస్తుంటే అది ఆపరేషన్ స్మైల్ అని ఆపరేషన్ స్మైల్ కూడా మేము చేస్తూ ఆ చిన్నపిల్లలు ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదైనా పరిస్థితుల్లో గట్టిగా పరిస్థితుల్లో పనిచేస్తే వాళ్ళందరినీ కూడా మనం రెస్టోర్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇదే కాకుండా పోక్సో యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ కూడా తెలవాల్సింది. రీసెంట్గా 2006లో వచ్చిన ఈ పోక్సో యాక్ట్ సంబంధించింది ఏంటంటే, మనము ఈ మధ్యలో చాలా మంది మీరు వింటూ ఉంటారు ఇది సాఫ్ట్ టచ్ అని, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అని. అంటే ఎవరైనా సరే మగ వ్యక్తి అతను మన తల్లి తండ్రి కాకుండా బయట వ్యక్తులు ఎవరున్నా సరే మనల్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఇండిఫరెంట్గా బిహేవ్ చేస్తే దాన్ని మీరు ఇమ్మీడియట్గా మీ తల్లిదండ్రులకు కానీ మీ టీచర్స్కి చెప్పి అలాంటి ప్రవర్తనను మీరు మానిపించేలా చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అమ్మాయిలు డిఫరెంట్ పర్సన్స్ తోటి, డిఫరెంట్ సొసైటీలో డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ తోటి తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళతోటి మీ క్లాసెస్ కానీ స్కూల్స్లో కానీ ఎలాంటి వ్యక్తులతో మీరు ఇండిఫరెంట్ బిహేవియర్గా చేస్తే మీరు మీ ముందు మీ టీచర్లకు, మీ తల్లిదండ్రులకు, మీ పేరెంట్స్కి చెప్పి అది ఏంటి, ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి దాన్ని మందలించుకుంటే ఫ్యూచర్లో దానికి మీరు ప్రాబ్లంలో కొని తెచ్చుకోవాలన్న వాళ్ళు అవుతారు. కాబట్టి అది మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన మన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మరియు కలెక్టర్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరందరూ కూడా ఒక మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దేలాగా మన సొసైటీకి పనికి రావాలని చెప్పేసి మీరు ఉన్నతమైన గోల్ ఆబ్జెక్టివ్ పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను ఎల్లవేళ కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ఈ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. జై హింద్. ఓకే, టీమ్ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ ఒకసారి చప్పట్లు ఉంటుంది. With you on an important topic of girl child. Don't worry to being a girl child. Prove yourself as a girl tiger. Let the world know who you are. The safety and protection of a girl child is the seed from which her freedom and potential can grow. Educate a girl, empower her, protect her, and watch her. How she will transform the world. Save girl child, save women race. Even after 70 years of independence, the girl child is considered as burden in various parts of India. Many girls have to face gender-based discrimination in their society as well as. Behind her smile, there is a story you would never understand. Apart from this, a girl has to face many other problems such as the lack of education, child discrimination, and child marriages, dowry, or domestic violence. So on and so forth. We as a society, we need to understand that girls are as important as boys to maintain the social equality. Self as a strong and in the society. Protect them from ill health. The program was launched in 2015 in Panipat and spread in all the countries. Protecting a girl child is safety. Protecting a girl child is safety, more than a duty. The scheme aims to improving girl-child gender ratio in the states like Uttarakhand, Delhi, Haryana, Punjab. Baby girls are pride. Baby girls are pride. Education is their right. माँ नहीं तो बेटी नहीं,
माँ नहीं तो बेटी नहीं, बेटी नहीं तो बेटा नहीं। Girls are brave, but first you save. Girls are brave, but first you save. And never pressurize them to get married. Be with your daughter as a friend at every stage of the life. Understand to her so she can trust on than anyone else. National Girl Child Day is celebrated on 24th January as well as International Girl Child Day celebrated on 11th October. Let me live, let me shine like a beautiful moon. Let me shine like a beautiful moon. Let me come and see this world. Let me come and see this world. Let me fly like a beautiful bird. Let me fly like a beautiful bird. Don't be slothful or selfish. Don't be slothful or selfish. Let me swim like a beautiful fish. Let me swim like a beautiful fish. Listen my scream, listen my scream, listen my cry, listen my scream. Let me fulfill my wishes and dream. Let me fulfill my wishes and dream. Let me see this beautiful earth. Let me see this beautiful earth. Please don't kill me before my birth. Please don't kill me before my birth. Girl child empowerment. Empowerment of a girl leads to the betterment of the society. मेहमान खुसूसी और मेरे असातिज़ा साहिबीन और मेरे प्यारे अजीज साथियों, सबको अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम माहिर फातिमा, मैं जमात हफ्तुम और टेम्ब्रिज गर्ल्स निजामाबाद की तालिब इल्म हूँ। आज मेरी तकरीर का उन्वान ये है, बेटियों को बाख्तियार करना और बेटियों की हिफाजत करना। तो मैं बेटियों की हिफाजत करने पर एक शेर कहना चाहती हूँ। बेटियाँ सबके मुकद्दर में कहाँ होती है, बेटियाँ सबके मुकद्दर में कहाँ होती है। घर जो खुदा को पसंद आ जाए वहाँ होती है। घर जो खुदा को पसंद आ जाए वहाँ होती है। बेटी जब दुनिया में तशरीफ लाती है तो अपने वालिदैन के लिए बाअस रहमत होती है, और जब वो एक बीवी की सूरत में होती है तो अपने घर को अताअत की वजह से जन्नत में बदल देती है। और जब वही बेटी एक माँ के मुकाम पर पहुँचती है तो उसके पैरों तले जन्नत होती है। ए बेटी तुझे हर रूप में सलाम, ए बेटी तुझे हर रूप में सलाम। ये बेटी है जो हर आलिम इंसानियत की इल्म बरदार है। वजूद इंसान की बुनियाद बेटी है। तस्वीर कायनात की शान बेटी है और माशरे की पहचान भी बेटी है। तो मैं ये बात बड़े फख्र के साथ कह सकती हूँ कि हम बेटियों से इस दुनिया की रौनक है। हमसे ही ये दुनिया जन्नत है। हम माएँ हैं, हम बहनें हैं, हम बेटी और इज्जत है। वजूद ज़न से है तस्वीर कायनात में रंग, वजूद ज़न से है तस्वीर कायनात में रंग, उसी के साथ से है जिंदगी का सौज़ व दौर। वालिदैन भी लड़कियों की तालीम की अहमियत को जानने लगे और तमाम लड़कियां लड़कों के मुकाबले खड़े होकर आला से आला ओहदों पर फायज हो रही है। बेहतर माशरे की तश्कील के लिए लड़कियों की तालीम बहुत ज्यादा अहमियत रखती है। न सिर्फ इनकी तालीम ही, इनकी तालीम के अलावा सेहत तंदुरुस्ती के बाद इनकी हिफाजत का भी ख्याल रखना बहुत ज्यादा जरूरी है। लड़कियों को मसावी तालीम के मौके देना चाहिए। लड़कियों पर होने वाले जुल्म को रोकने के लिए हुकूमत ने एक हेल्पलाइन नंबर जारी किया है। वो हेल्पलाइन नंबर ये है 1098। अगर किसी लड़की के साथ किसी शख्स ने बदसलूकी पेश की हो, अपने बचाव के लिए 1098 नंबर पर फोन लगाकर अपनी शिकायत दर्ज करवा सकती है। बेटी बचाओ बेटी पढ़ाओ, बेटी बचाओ बेटी पढ़ाओ एक सरकारी स्कीम है। तस्वीर कायनात में रंग, वजूद ज़न से है तस्वीर कायनात में रंग, उसी के साथ से है जिंदगी का सौज़ व दौर। बेटी बचाओ बेटी पढ़ाओ एक सरकारी स्कीम है जिसका आगाज वज़ीर नरेंद्र मोदी जी ने 22 जनवरी 2015 में शुरू किया था। 2015 में रियासत हरियाणा में शुरू किया था। ये खासतौर पर इसलिए शुरू किया, ये खासतौर पर हरियाणा में इसलिए शुरू किया गया था क्योंकि इस रियासत के एक जिले में जिनसी तनासिब 1000 लड़कों के मुकाबिल 775 लड़कियां थी। लड़कियों के जिनसी तनासिब को बढ़ाने के लिए इसको फाइनेंस करा। बेटी बचाओ बेटी पढ़ाओ, हमसे ये दुनिया है, हम ही जन्नत है।
एक मर्तबा मूसा अलैहिस्सलाम ने अल्लाह से ये सवाल किया कि अगर आप अपने बंदे से खुश होते हैं तो आप उसे क्या अता फरमाएंगे। मेरे रब ने कहा मैं उसे एक बेटी अता फरमाऊंगा। मूसा ने फिर एक बार सवाल किया, अगर आप अपने बंदे से और ज्यादा खुश होते हैं तो आप उसे क्या अता फरमाएंगे। मेरे रब ने कहा मैं उसे एक और बेटी अता फरमाऊंगा। अगर वो अपने बेटियों की बेहतरीन हिफाजत करेगा तो मैं उसके लिए जन्नत के दरवाजे खोल दूंगा। में लोग लड़कियों की शादी 11 साल, 10 साल और 8 साल में कर देते थे, लेकिन अब के जमाने में बेटियों की शादी 22 साल मुकम्मल होने के बाद की जाती है। अगर किसी लड़की के साथ किसी अफराद का बदसलूकी के साथ पेश आए तो बेटी बचाओ बेटी पढ़ाओ। उम्मीद करते हैं कि नहीं जाएगी, ना अनपढ़ रहेगी, ना गैर महफूज रहेगी और ना ही अजमत रेजी होगी। मैं एक शेर कहना चाहती हूँ, सूखे पत्तों को हकारत की नजर से न देखो, सूखे पत्तों को हकारत की नजर से न देखो, जब वो जलते हैं तो जंगल जला देते हैं। बेटी बचाओ बेटी पढ़ाओ। थैंक यू अम्मा, थैंक यू वेरी मच। नाके रहमत बेटी रहमत है नाके रहमत। థ్యాంక్ యూ అమ్మా, చక్కని ప్రదర్శన చేసిన చిన్నారులకు సంగీత కళాశాల నుంచి వచ్చినటువంటి సౌమ్య మన మధ్యలో ఉన్నారు. ఒక చక్కని పాటను వినిపిస్తారు. చక్కని ప్రదర్శన గావించినటువంటి ఉర్దూ పాఠశాల చిన్నారులకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. నాకెందుకో ఈ ముగ్గురులో ఒక ఇద్దరు గట్టిగా చెప్పాలి పెట్టాలి కావాలి కూడా. సో నిజంగా మైనారిటీ నుంచి అంత గొప్పగా మాట్లాడడం, అంత డేర్గా జ్ఞాన సరస్వతి కళాశాల నుంచి ఒక పాట. ఈ పాట తర్వాత పాఠం కొనసాగుతుంది. మరి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కృష్ణవేణి మేడం గారికి, మరి శ్రీదేవి గారికి, మరి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి సైలెన్స్ ప్లీజ్ డిడబ్ల్యూ మేడం గారికి, మరి వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకు, పిల్లలు మీన్స్ విద్యార్థులకు, మరి సిడిపిఓ ఆఫీసర్స్ నుంచి వచ్చిన స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 2 గంటల నుంచి అన్నీ మాట్లాడేశారు. నేను చెప్పడానికి ఏం లేదుగా. కొత్తగా 1-2 విషయాలు విన్నాను నేను. మన ప్రతిమారాజ్ డాక్టర్ గారు మాట్లాడేటప్పుడు లెగ్ పీస్ వస్తే కొడుకు పెడతారు, మిగిలిన వస్తే గర్ల్స్ పెడతారు అనేది. సరే ఇప్పుడున్న పరిస్థితిలో అలా లేదేమో. ఇంట్లో కానీ మనం బయటకు ఎక్కడికి పోయినా కానీ, ఎక్కడైనా హోటల్ పోయినా కానీ గర్ల్సే బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్లస్ అమ్మాయిలే ఆర్డర్ పెట్టడం కానీ, మెనూ చూడటం కానీ, మాట్లాడటం కానీ అన్నీ అమ్మాయిలే ఎక్కువ చేస్తున్నారు. అబ్బాయిలు అనేవాళ్ళు కొంచెం డల్ అయ్యారో మరి లేకపోతే షైగా ఫీల్ అవుతున్నారో మరి అర్థం కాదు. రెండో విషయం ఏంటంటే డిసిప్లిన్ కూడా గర్ల్స్లోనే ఎక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు ఇంతకుముందు మా అన్నగారు చెప్పినట్టు జయరామరావు గారు మరి వీరు కూడా మాట్లాడారు. అంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే, అంటే మీకు పాపం ఇంకా మీరు చిన్న స్థాయిలోనే ఉన్నారు, మీకు ఇంకా ఆ లెవెల్ కానీ అంటే అది అర్థమయ్యే స్టేజ్ ఇంకా రాలేదు. అంటే బాయ్ గర్ల్ ఒక ఇంట్లో ఒక పేరెంట్స్కి ఉంటే గర్లే ఎక్కువ డిసిప్లిన్ సిస్టమేటిక్గా ఉన్నారు. అంటే అది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. నాకు కానీ అడిషనల్ ఎస్పీ గారికి కానీ ఒక పాప ఒక బాబు. పాపని ఏ రోజు కానీ చదువుకోమని చెప్పలే. ఫ్రమ్ ఎల్కేజీ టు ఆల్మోస్ట్ ఆల్ పీజీ అయిపోయినాక
అదే అబ్బాయిని రోజు చదువుకో అని చెప్పినా కానీ వాడు చదవడు, చెప్పింది వినడు. అదే ఇప్పుడున్న పరిస్థితిలో అమ్మాయిలు బాగా వింటున్నారు, చదువుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అది ప్రాక్టికల్గా ఇప్పుడున్న సమాజంలో జరిగే విషయం కూడా. అందుకని మీరందరూ చక్కగా ఇంకా చదువుకునే ఏజ్లోనే హై స్కూల్లోనే ఉన్నారు. ఏ టీచర్స్ అయితే మీకు చక్కగా చెప్తారో ఆ టీచర్, మీకు నచ్చిన టీచర్తోని ఇంకా ఓపెన్ హార్ట్, అంటే మీకు అర్థం కాని విషయాలు కానీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కానీ లేకపోతే ఇంకా గైడ్ చేయాలనుకుంటే కూడా వాటిని ఖచ్చితంగా అడగండి. అడిగి ముందుకు తీసుకుపోయి మీకు బాగా ఫ్యూచర్ ఉండేటట్టు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చదువుకునేటప్పుడు ఒక డౌట్ లేసి ఒక స్టూడెంట్ డౌట్ అడగాలంటే టీచర్ని చాలా భయం ఉండేది. ఇప్పుడు అది పోయింది. అసలు ఆ భయం అనేది, ఫియర్ అనేదే లేదు. ఇంత చిన్న చిన్న గర్ల్స్ ఇక్కడికి వచ్చి మంచిగా పాటలు పాడటము, డ్యాన్స్ చేయటము ఇవన్నీ చేస్తున్నారు. ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే ఒక 30-40 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. ఇంకా రాబోయే కాలం కూడా చేంజ్ అవుతుంది. ఒకటే మీరు చేయాల్సిన పని ఏంటంటే టీచర్స్ చెప్పిన చక్కటి చదువుని అవగాహనతో నేర్చుకొని అందరికీ 100% దట్ ఈస్ గ్రేడ్స్ అంటున్నారు. ఇప్పుడు అందరికీ ఏ గ్రేడ్ అనేది తెచ్చుకోగలిగితే సంతోషము. ఇంకా రెండవది ఏంటంటే ఒకప్పుడు 30-40 years బ్యాక్ కాన్వెంట్లో చదివిన పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు తేడా ఉండేది. వాళ్ళకు మంచి ఫ్లూయెన్సీ ఉండేది ఇంగ్లీష్లో, మరి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పర్టిజం కూడా బాగుండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కాంపిటేటివ్ అవుతున్నారు. మరి మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఒకంత ఇంకా ప్రైవేట్ వాళ్ళకంటే బాగా రాణించగలుగుతున్నారు. ఎందుకంటే అది మన టీచర్స్ కానీ మన స్టడీ సిస్టమ్ కానీ అంతా ఆన్ పార్ విత్ కార్పొరేట్ స్టైల్లో అయిపోయింది. కాబట్టి మీ అందరికి మంచి ఫ్యూచర్ ఉన్నది. అందరికీ గవర్నమెంట్ జాబే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడము ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న కాంపిటీషన్లో సాధ్యం కాదు. 90% మీ ఎఫిషియన్సీని, మీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఎక్కడైనా ప్రైవేట్లో కూడా 3-4 times గవర్నమెంట్ పే కంటే ఎక్కువ ఇస్తున్నారు. అందుకని మీకు నచ్చిన ఏ ఫీల్డ్ అయితే మీకు నచ్చుతుందో ఆ ఫీల్డ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్ మీరు అడాప్ట్ చేసుకొని బాగా చదువుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సంతోషం ఏంటంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. కాకపోతే ఆ రోజు ఇంత ఫెసిలిటీ లేదు. ప్లస్ ప్రైమరీ స్కూల్ వరకు కిందనే కూర్చునే వాళ్ళం. మరి ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయిందో మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి రాబోయే కాలంలో కూడా ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఒక అందుకు కొంతమంది ఇంకా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందించే సేవలు కూడా తెలియదు. ఎంతసేపటికి టౌన్లో ఉన్నది ఏది మనం ప్లే స్కూల్ అని చాలా మంది మాట్లాడతారు. ఆన్ పార్ విత్ ప్లే స్కూలే గ్రామాలలో పెట్టిన మన అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా ఉండే అంగన్వాడీ సెంటర్, అది దాన్ని కొంతమంది వినియోగించుకుంటారు. అదే ఇప్పుడు ఒక ఎంప్లాయీ టౌన్లో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ మనకు డ్యూటీకి పోతే ఆ పిల్లల్ని ప్లే స్కూల్లో వేసిపోతారు. అదే పల్లెటూరులో కూలీ కానీ వ్యవసాయం చేసుకునే పిల్లలు కొంతమందిని ఆ ఇంటి దగ్గర ఉండే ఎల్డర్స్ పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టిపోతారు. కానీ ఈ స్కూల్ని వాడుకోవాలని వాళ్ళకు అవగాహన తీసుకొచ్చి ఆ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో జాగ్రత్తగా పెంచి మనము ఆ ఎల్కేజీ యూకేజీ వరకు మనం ఈ అంగన్వాడీ సెంటర్ను నేర్పించి మెయిన్ స్కీమ్లోకి వదిలితే బాగా ఉంటుంది. కాబట్టి దానికి అంగన్వాడీ టీచర్స్ కూడా బాగానే చేస్తున్నారు, ఇంకా చేయాలి. ప్రతి వాళ్ళ ఏరియాలో ఉండే ప్రతి పాప కానీ బాబు కానీ ఆయా కానీ టీచర్ కానీ నచ్చజెప్పి తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఫీడింగ్ ఇవ్వాలి, మంచి
హ్యాబిట్స్ నేర్పిస్తే చాలు, పెద్ద అక్షరాలు రావాల్సిన అవసరం లేదు. మరి ఇంకా ముందుకు పోతారని, ఇదే విధంగా ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఒక సార్ వాళ్ళకి చూపించాల్సిందిగా కోరుతున్నాను. ప్లకార్డ్స్ ఏమేమి తీసుకొచ్చారో మీ చేతిలో అందరూ పైకి పట్టుకోవాలి. ఏదైనా తీసుకొచ్చి ఉంటే చాలా బాగున్నాయి ప్లే కార్డ్స్. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం నుంచి వచ్చారండి. రేజ్ యువర్ హ్యాండ్స్. కేంద్రీయ విద్యాలయం. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ దట్ కేంద్రీయ విద్యాలయం. నాకు ఎప్పుడు గుర్తొచ్చింది. Whenever the principal applies, I am in charge for that institution. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు minority also. I am congratulating the minority children. They spoke very good English. Yes, sir. మణిహారం ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం. వాతావరణం పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడదాం. ఆడపిల్లలను చదివిద్దాం. మనవంతు సహాయం అందించి బంగారు భవిష్యత్తుకు బేటీ పడావ్ బేటీ బాలిక To tell about what are the girls. Everyone had said about what are the importance of the girls. Everyone had said what are the girls, what are in the future. But I am here to motivate you. What is that? Well, I think the biggest pressure the youth of today is facing in themselves. Know that you are unique. Stop comparing yourself with others. Let's talk about more important things that's happening worldwide. Come out, speak yourself because you are the leader of your life. You are the voice of your own. And I believe in myself, that's why I'm standing here today. And for this, I'm ending with a small cute. Okay, that is, past is a waste paper. Present is a newspaper. Future is a question paper. So always read and write. Otherwise, life is a tissue paper. I want to repeat again. Past is a waste paper. Present is a newspaper. Future is a question paper. So girls, always read and write. Otherwise, life is a tissue paper. Remember this is. మన కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. దయచేసి గంగా ప్రవీణ హై స్కూల్ పల్లికొండ నుంచి వచ్చిన